హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రిపరేషన్ టీజీపీఎస్సీ గ్రూప్ 1. సో ఈరోజు కొంచెం లేట్ అయింది, వర్క్ ఉండే. సో అందుకే ఇప్పుడే స్టార్ట్ చేసిన ప్రిపరేషన్. సో మనకేంటంటే మనకి ఇలా వర్క్ ఉన్నప్పుడు మన డే టార్గెట్స్ అనేవి లెస్ చేసుకోవాలన్నమాట, మన కన్వీనియంట్గా. సో అవి ఫినిష్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఎక్కువ పెట్టుకొని మనకున్న షార్ట్ టైంలో ఫినిష్ అవ్వాలంటే అవ్వవు కదా. సో స్ట్రెస్గా ఫీల్ అవుతాం. సో మనకు టైం తక్కువ ఉన్నప్పుడు మనం టార్గెట్స్ కూడా తక్కువ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి ఉన్న టైంలో జస్ట్ వన్ టాపిక్, దట్ ఈస్ గవర్నర్ టాపిక్ని ఫినిష్ చేసుకోవాలి. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ టాపిక్ ఓన్లీ ద వన్ క్వశ్చన్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే, డైలీ 2 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు ఓన్లీ 1 క్వశ్చన్. సో ద క్వశ్చన్ ఈస్, discuss the constitutional position of the governor in India. Has the office evolved into an instrument of the center? Critically examined. So this is the question. అందరూ ప్రాక్టీస్ చేయండి. సో ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నా కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్స్ డెఫినెట్గా వస్తాయి. సో చాలామంది ఏమనుకుంటామంటే నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాము అని అనుకుంటారు. కాదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనకి అట్లీస్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ అనేది అవుతుందన్నమాట. మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్ట్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రష్ అయిపోతాము, ఎందుకంటే అన్నీ చదవాలి అనే మైండ్లో ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో బిఫోర్ స్టార్ట్ చేస్తే ఏంటంటే మనకు కొంచెం సిలబస్ అనేది అయిపోతుంది, మనకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఇంకా ఉంది కదా టైం, అప్పటిలోపు మనం అంతా ఫినిష్ చేసుకోవచ్చు అని. ఓకే, సో ఒక్క రిసోర్సెస్ స్టిక్ అవ్వండి. ప్రాక్టీస్ అండ్ రివిజన్ మనకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుందన్నమాట. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ద ప్రిపరేషన్, కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.